విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబోలో వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తుందాం. మనకు తెలుసు మన సంక్రాంతికి వచ్చింది సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో. అంటే అటు సీనియర్ హీరోల పరంగా కానీ అటు రీజనల్ సినిమా పరంగా కానీ హయ్యెస్ట్ గ్రాస్ 300 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. అలాగే వెంకటేష్కి మొదటిసారి 300 కోట్లు, 150 కోట్ల షేరు. ఇలా లాభాలు అవన్నీ అయిపోయాయి. సినిమా మంచిగా ఆడింది, థియేటర్స్లో అంతా అయిపోయింది. కానీ ఇప్పుడు అంటే తర్వాత ఓటీటీకి మొన్ననే వీకెండ్లో టీవీలో వచ్చింది, జీ తెలుగులో శనివారం నాడు, అదే రోజు మనకు జీ5లో స్ట్రీమింగ్కి వచ్చింది సినిమా. అక్కడ కూడా ఎక్సలెంట్గా ఉంది, డిజిటల్గా కూడా వ్యూస్. ఇక ఇప్పుడు నిన్నటితో ఈ సినిమాకి 50 రోజులు కంప్లీట్ అయింది. అంటే మార్చ్ 4వ తారీఖు, జనవరి 14 రిలీజ్ అయింది సినిమా. మార్చి 4కి 50 రోజులు అయింది. ఈ 50 రోజులు అసలు ఈ రోజుల్లో సినిమాలు వారం 2 వారాలు ఆడడం గగనం అనుకుంటే 50 రోజులు ఆడడం ఒక రికార్డ్ అయితే, అది కూడా 92 సెంటర్లు, 92 థియేటర్లలో. అంటే అసలు కనీ విని ఎరగనిది. అంటే ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం ఇలా ఆడేవి సినిమాలు, 50 రోజులు 100 రోజులు. అప్పుడు కలెక్షన్స్ కాదు, సెంటర్సే ఉండేది. ఇప్పుడు ఈ రోజుల్లో 92 సెంటర్లు అనేది అసలు టూ మచ్ అని చెప్పాలి. ఎక్కడెక్కడ వచ్చాయని చూస్తే ముందుగా మనము తెలంగాణ చూసుకుంటే, తెలంగాణలో ఈ సినిమా వచ్చేసి 30 సెంటర్లలో వచ్చింది. 30 సెంటర్లో 50 రోజులు ఆడింది, ఇంకా ఆడుతుంది కూడా. మేజర్గా మెయిన్ థియేటర్ వచ్చేసి ఈ సినిమాకు మన హైదరాబాద్ మాట్లాడితే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సుదర్శన్ 35mm, దాంట్లో 50 రోజులు. తర్వాత కూకట్పల్లి చూసుకుంటే మల్లికార్జున్ థియేటర్, దిల్సుఖ్ నగర్ చూసుకుంటే రాజధాని డీలక్స్, మూసాపేట్లో లక్ష్మీకళ థియేటర్, కర్మాన్ ఘాట్లో ఇందిరా నాగేంద్ర కాంప్లెక్స్, ఎన్టీఆర్ గార్డెన్స్, ప్రసాద్ మల్టీప్లెక్స్లో కూడా 50 రోజులు, కూకట్పల్లిలోనే పీవీఆర్ నెక్సెస్ ఫోరం మాల్లో, ఎర్రమంజిల్ మాల్, పీవీఆర్ మాల్, బంజారా హిల్స్లో జీవీకే ఐనాక్స్ మాల్, మదీనాగూడలో ఐనాక్స్ జిఎస్ఎం మాల్, ఇక కవాడిగూడలో ఐనాక్స్ సత్వ నెక్లెస్ మాల్, ఇక ఉప్పల్లో డిఎస్ఎల్ సినీ పోలీసు, కొంపల్లిలో టిఎన్ఆర్ సినీ పోలీసు, గచ్చిబౌలిలో ఏఎంబి మహేష్ బాబు సినిమాసు, ఇక ఉప్పల్లో మరలా ఏషియన్ స్క్వేర్లో కూడా ఉప్పల్లో రెండు దాంట్లో, అమీర్పేట్లో మన AAA అల్లు అర్జున్ సినిమాస్లో, ఇక సికింద్రాబాద్లో టివోలీ ఎక్స్ట్రీమ్లో, మౌలాలీలో మూవీ మ్యాక్స్ ఏఎంఆర్ మాల్లో, నల్గొండలో అపర్ణ సినిమాస్. అలా 19 థియేటర్లు మనకు ఒక హైదరాబాద్లోనే 50 రోజులు ఆడింది సినిమా, ఇంకా ఆడుతుంది. ఆ తర్వాత మిగతా తెలంగాణ చూసుకుంటే వరంగల్లో రాధికా థియేటరు, మహబూబాబాద్లో ఏషియన్ ముకుందు, ఖమ్మంలో ఎస్విసి శ్రీ తిరుమల, సత్తుపల్లిలో బాలాజీ థియేటరు, జగిత్యాలలో విఎల్ఎస్ శ్రీరామ థియేటరు, నిజామాబాద్లో ఎస్విసి విజయ్, నిజామాబాద్లో ఇంకో థియేటరు పీవీఆర్ వేణుమాల్, 2 థియేటర్లు నిజామాబాద్లో 50 రోజులు. అలాగే ఆర్మూర్లో పీవీఆర్ సినిమాస్లో, మహబూబ్ నగర్లో ఏవిడి అంటే విజయ్ దేవరకొండ తిరుమల కాంప్లెక్స్ దాంట్లో, మిర్యాలగూడలో రాఘవ థియేటరు, మంచిర్యాలలో ఎస్విసి జెమినీ సినిమాస్. ఇలా 30 థియేటర్లు మనకు ఒక తెలంగాణ నుంచే వచ్చాయి. ఆ తర్వాత చూసుకుంటే మన రాయలసీమ నుంచి చూసుకుంటే, రాయలసీమలో తిరుపతిలో వచ్చేసి మినీ ప్రతాప్ థియేటరు, ఆ తర్వాత మదనపల్లిలో ఏఎస్ఆర్, ప్రొద్దుటూరులో సినీ హబ్బు, మా కర్నూలులో ఆనంద్ కాంప్లెక్సు, ఆదోనిలో ద్వారకా థియేటరు, నంద్యాలలో శ్రీరామ థియేటరు, ఆలగడ్డలో ఏవి, మార్కాపురంలో సాయి బాలాజీ, అనంతపూర్లో గౌరీ థియేటరు, హిందూపూర్లో అమృత మహల్, గుంతకల్లులో వాసవి థియేటరు, కదిరిలో రాధిక, తాడిపత్రిలో ఎస్వి సినీమాక్స్, ధర్మవరంలో రంగ కాంప్లెక్స్. ఎక్కువ అనంతపూర్ డిస్టిక్లో ఎక్కువ ఉన్నాయి. అలా మొత్తం మనకు 13 థియేటర్లు, మనకు 13 సెంటర్లు ఒక రాయలసీమలో వస్తాయి. ఇక మిగిలిన ఆంధ్రాలో ముందుగా ఉత్తరాంధ్ర చూసుకుంటే వైజాగ్లో ఈ సినిమా 3 థియేటర్లు, శ్రీలీల మహల్, వరుణ్ ఐనాక్స్, చిత్రాలయ ఐనాక్స్, వైజాగ్లో 3. తర్వాత గోపాలపట్నంలో శ్రీ నరసింహ, గాజువాకలో శ్రీకన్య, అగనంపూడిలో ఏషియన్ ముక్తాసు, తర్వాత విజయనగరంలో హిమగిరి, శ్రీకాకుళంలో కిన్నెర, అనకాపల్లిలో షిరిడి సాయి, యలమంచిలిలో తులసి, నర్సీపట్నంలో పీవీఆర్ మాలు, రాజంలో మినీ సీత, బొబ్బిలిలో లక్ష్మీ థియేటరు, పార్వతీపురంలో ఎస్విసి అంటే వెంకటేశ్వర క్రియేషన్స్ మన దిల్ రాజుది, సాలూరులో శ్రీలక్ష్మి, చోడవరంలో శ్రీలక్ష్మి అండ్ కొత్త వలసలో శ్రీలక్ష్మి, పలాసలో భాస్కర్ రామ థియేటరు, చీపురుపల్లిలో విష్ణు థియేటరు, పాయకరావుపేటలో గౌతమ్ థియేటరు. అలా మనకు వచ్చేసి 20 థియేటర్లు మనకు ఒక వైజాగ్ ఉత్తరాంధ్రలో ఉంటే, ఆ తర్వాత ఈస్ట్ గోదావరి రాజమండ్రిలో శ్యామల థియేటర్లో, కాకినాడలో తిరుమల అండ్ కాకినాడలోనే పీవీఆర్ ఐనాక్స్ 2 థియేటర్లు కాకినాడలో, అమలాపురంలో విపిసి స్క్రీన్, మండపేటలో సప్తగిరి, జగ్గంపేటలో జేవిఆర్, రాజోలులో 4 షోస్ సినిమా.
అలా మనకు ఒక 3, 6, 7 థియేటర్లు మనకు ఈస్ట్ గోదావరిలో ఉంటే 50 రోజులకి, వెస్ట్ గోదావరిలో ఏలూరులో 2 థియేటర్లు, ఎస్విసి వెంకటేశ్వర క్రియేషన్స్ మన దిల్ రాజు థియేటర్ ఒకటి, సత్యనారాయణ మినీలో. ఇక భీమవరంలో కిషోర్ మినీ, తాడేపల్లిగూడెంలో శేష్ మహల్ కాంప్లెక్స్, తణుకులో ప్రత్యూష కాంప్లెక్స్. ఇలా 5 థియేటర్లు వెస్ట్ గోదావరిలో. ఇక కృష్ణాలో వచ్చేసి మనకి విజయవాడలో 2, విజయవాడ అలంకార్ థియేటర్, ఇంక విజయవాడ 1 టౌన్లో సాయిరామ్ స్క్రీన్స్. ఇక గుంటూరుకు వచ్చేసి నాజ్ థియేటరు, తెనాలిలో ఆశా థియేటర్, సత్తెనపల్లిలో శ్రీనివాస, వినుకొండలో కీర్తి. 4 థియేటర్లు గుంటూరు జిల్లాకు. ఇక నెల్లూరుకు వచ్చేసరికి నెల్లూరులో సిరి థియేటరు, కావలిలో వెంకటేశ్వర, గూడూరులో సుందర్ మహల్, కందుకూరులో యువరాజ్, బుచ్చిరెడ్డిపాలెంలో నాజ్ థియేటరు, రాపూర్లో వెంకటేశ్వర మహల్. ఇలా మనకు వచ్చేసి 6 థియేటర్లు నెల్లూరులో. ఇట మొత్తంగా మనకు తెలుగు రాష్ట్రాల్లోనే 88 థియేటర్లు, మొత్తం 30 తెలంగాణ, 13 రాయలసీమ, 43, ఒక 45 వచ్చేసి మనకు ఆంధ్రాలో 28 థియేటర్లు వస్తే. ఇక కర్ణాటకలో కూడా 4 థియేటర్లు ఉంది. కర్ణాటకలో బెంగళూరులో భూమిక అండ్ పీవీఆర్ అప్ టౌన్ రెండు స్క్రీన్స్లో 50 రోజులు కంప్లీట్ అయింది. ఇక కోలార్లో ఎక్కువ తెలుగు వాళ్ళు ఉంటారు, అక్కడ శారద థియేటర్లో 50 రోజులు. తర్వాత ముల్బగల్లో కూడా తెలుగు డామినేషన్ ఎక్కువ, అక్కడ నటరాజ్ థియేటర్లో. అలా మొత్తం 92 థియేటర్లు 50 రోజులు కంప్లీట్ అయిన సంక్రాంతికి వస్తున్నాం. ఇప్పుడు టీవీలో వచ్చింది, మనకు ఓటీటీలో ఉంది. కలెక్షన్స్ పరంగా 300 కోట్లు, 150 కోట్ల షేరు, లాభాలు. ఇలాంటి రికార్డు మళ్ళీ వెంకటేష్కి కాదు, ఇక ఏ సీనియర్ హీరోకి కూడా కష్టమే ఇప్పట్లో. సో అది నాకు ఆశ్చర్యం ఏంటంటే 50 రోజులు ఆడడం ఆశ్చర్యం కాలేదు, కానీ 92 సెంటర్లు రావడం ఆశ్చర్యంగా ఉంది నాకు. ఓకే, బాయ్.